నమస్తే అండి. నేను డాక్టర్ సుదర్శన్. నేను పీడియాట్రిషియన్. ఈరోజు బ్రోంకియోలైటిస్ అనే కామన్ డిసీజ్ గురించి తెలుసుకుందాము. ఈ నార్మల్గా ఈ సీజన్లో వస్తుంది. వర్షం ఉన్నప్పుడు, చల్లగా ఉన్నప్పుడు వస్తుంది. యూజువల్లీ చిన్న పిల్లలకి లెస్ దెన్ 5 years, దాంట్లో కూడా 2-3 years వరకు దీనికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక వైరస్, రెస్పిరేటరీ సిన్షియల్ అనే వైరస్తో వస్తుంది. దీనికి ఇంతవరకు వ్యాక్సిన్ లేదు. ఇది ఇనీషియల్గా కొంచెం ఫీవర్, జలుబుతో స్టార్ట్ అవుతుంది. తర్వాత దగ్గుగా మారుతుంది. ఆ తర్వాత కొన్ని వాళ్ళకి ఆయాసం ఉండొచ్చు. ఎక్కువ శాతం మనం దీనికి సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటే ఇది న్యాచురల్గా తగ్గిపోతుంది అన్నది. కానీ దానికి కూడా ఆ టైంలో పిల్లలకి కొంచెం సపోర్ట్ కావాలి. సెల్ఫ్ లిమిటింగ్ అంటే దానికి ఏం సపోర్ట్ లేదో పిల్లల్ని అట్లే వదిలేస్తే తగ్గిపోతుంది అనేది కాదు. వాళ్ళకి ఆ టైంలో కొంచెం మినిమల్ కేర్ ఎసెన్షియల్ ఉంటుంది. యూ కెన్ కన్సల్ట్ ఎనీ నియర్ బై పీడియాట్రిషియన్. దగ్గరున్న ఏ పీడియాట్రిషియన్ అయినా దీన్ని చాలా క్లియర్గా, నీట్గా హ్యాండిల్ చేస్తారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓన్లీ ఒక 5 to 6% ఛాన్సెస్లో అడ్మిషన్ అవసరం ఉండొచ్చు. ఒక 1-2 days కొన్ని ట్రీట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఆక్సిజన్, ఐవి కేర్, నెబులైజేషన్స్ ఇవన్నీ అవసరం ఉండొచ్చు. సో దిస్ మచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్ అండ్ బ్రోంకియోలైటిస్ విత్ ఇనఫ్ గుడ్ రికవరీ. దెర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్. ఎవరైనా పిల్లలకి ఏదైనా క్రానిక్ ప్రాబ్లం ఉంది, హార్ట్ జబ్బు ఉంది, ఎవరికో డయాబెటీస్ ఉంది, కొన్ని పిల్లలకి డయాబెటీస్ కూడా ఉండవచ్చు, లేదా ఇంకేదైనా క్రానిక్ బిమారీలు ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ దే షుడ్ అప్రోచ్ ద డాక్టర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇఫ్ దేర్ చైల్డ్ హ్యాస్ కోల్డ్, జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం వచ్చే ముందే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ విల్ బి ఏ షార్ట్ లిమిటింగ్ కోర్స్ అని ఉంటుంది. ఇవన్నీ ప్రికాషన్స్ ముంజాగ్రత్తతోని I think we can conquer this disease for this season. Thank you.